ఇవాళ కోల్కతాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఇప్పటికే ఉండవల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విమానంలో కోల్కతా వెళ్లనున్నారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తిరుగు పయనం కానున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఈరోజు సీఎం పర్యటన ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? నేడు సీఎం చంద్రబాబు పర్యటన అయితే ఉంది కోల్కతాలో. ప్రధానంగా అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యం ఏదైతే ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి విజయాన్ని చేకూర్చాయి. అయితే దీంట్లో ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వానికి అక్కడ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం గా సుబేంద్ అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం 7:05 ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్ ద్వారా చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఏదైతే ఉందో కలకత్తాకు ప్రత్యేక విమానం ద్వారా చేరుకుని ఉదయం 9:20 నేతాజీ ఏదైతే ఉందో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత బి గ్రేడ్ పెరేడ్ ఏదైతే ఉందో బి గ్రేడ్ పెరేడ్ గ్రౌండ్ లో రోడ్డు మార్గంలో అక్కడికి వెళ్లి అక్కడ ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 1:45 కోల్కతా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:45 బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అనంతరం ఏదైతే జూబ్లీహిల్స్ లో తన నివాసం ఏదైతే ఉందో తన నివాసానికి అయితే సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ఈ రోజు మొత్తంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు షెడ్యూల్ అయితే ఇది కవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.